ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2017కి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శనలతో ప్రపంచ దేశాలు వెలుగునీనాయి. ప్రజల పరస్పర శుభాకాంక్షలు కేరింతలతో హోరెత్తాయి. ప్రపంచమంతటా నూతన సంవత్సర కోలాహలం నెలకొంది. న్యూజిలాండ్ అందరికన్నా ముందుగా 2016కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని కోటి కాంతులతో ఆహ్వానించింది. ఆక్లాండ్లోని ప్రఖ్యాత స్కై టవర్పై బాణాసంచా వెలుగులు విరబూశాయి. అక్కడికి వచ్చిన ప్రజలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ కేరింతలు కొట్టారు. న్యూజిలాండ్ తర్వాత కొత్త సంవత్సరానికి ఆస్ట్రేలియా ఘనస్వాగతం పలికింది. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద బాణాసంచా వెలుగులతో 2017ను ప్రజలు ఆహ్వానించారు. లక్షలాది మంది ఆ వెలుగుల్లో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉత్తర కొరియా రాజధాని పోంగ్యాంగ్ కొత్త ఏడాది సంబరాలతో మెరిసిపోయింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో గంటను మోగించి సాంప్రదాయ రీతిలో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. చైనా వాసులు కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికారు. రాజధాని బీజింగ్లోని ఒలింపిక్ ఫారెస్ట్ పార్కు దగ్గరకు చేరుకున్న వేలాది మంది మిరిమిట్లు గొలిపే బాణాసంచా వెలుగుల మధ్య 2017లోకి అడుగుపెట్టారు. జపాన్ రాజధాని టోక్యోలో బుడగలను గాల్లోకి వదిలి సాంప్రదాయ రీతిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. హాంకాంగ్లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. విక్టోరియా హార్బర్ దగ్గర ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన అలరించింది. తైవాన్లో కొత్త సంవత్సర కోలాహలం మిన్నంటింది. 2017 ప్రారంభం కాగానే రాజధాని తైపీలోని భారీ ఆకాశహర్మ్యం తైపీ 101 నుంచి బాణాసంచా వెలుగులు విరజిమ్మాయి. వియత్నాం ప్రజలు రాజధాని హనోయిలో ఆటపాటలతో కొత్త ఏడాదిని స్వాగతించారు.
నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వాసులు బాణాసంచా వెలుగుల మధ్య కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా వద్ద నిర్వహించిన బాణాసంచా ప్రదర్శన ఔరా అనిపించింది. రష్యా రాజధాని మాస్కోలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ఆకట్టుకుంది.